మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయుష్నిచ్చి ఈ విధముగా ఆయన కృపలో జీవిస్తూ ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వాక్యాలు చూడండి, వాక్యాలు ధ్యానించండి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే వాక్యాలు చూడాలి, వాక్యాలను ధ్యానించాలి. వాక్యాలు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మేమేమైనా వాక్యాల ద్వారా సరి చేసుకోవాలనుకుంటే కామెంట్స్ చేయండి. దేవుడు మిమ్మల్ని మమ్మల్ని కూడా దీవించును గాక. ఈ దినమందు దేవుడిచ్చిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనకి ఆయన కృప అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఆయన వారము, ఆయన ప్రజలము కదా, ఆయన పుట్టించిన వారము కదా. ఆయన కృప మనకి ఎల్లవేళలా ఉంటుంది. ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్న వారం, ఆయన దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారం కనుక ఆయన కృప మనకి ఎల్లవేళలా ఉంటుంది. ఆ కృపలు అనేక విధాలుగా ఉంటాయి. ఆ కృపలో ఒక కృప ఏంటి అంటే, నీ గంపయు నీవు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. అంటే మనకి సమృద్ధి అయిన ఆహార పానీయాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడని మనము ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. దేవుడు మనకి ఆహార పానీయాలు ఇస్తేనే మనం సమృద్ధిగా తీసుకోగలుగుతాం. లేదంటే మనము ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత ధన సమృద్ధి ఉన్నా కానీ ఆహారాలు లేమి కూడా ఉండవచ్చు. ఆహారం తినే యోగ్యత కూడా లేకపోవచ్చు. ఆహారం మన ఇంట్లో సమృద్ధిగా ఉండకపోవచ్చు. ధనధాన్యాలు ఉండినప్పటికీ ఆహారం లేమి కూడా ఏర్పడవచ్చు. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనకి సమృద్ధిని అనుగ్రహిస్తే, అన్ని విషయాల్లో సమృద్ధిని అనుగ్రహిస్తే, మనం తినడానికి యోగ్యత ఇస్తే, మనము తయారు చేసుకోవడానికి యోగ్యత ఇస్తే, మనము వాటిని తయారు చేసుకోవడానికి సమృద్ధి అయిన ఆహార పదార్థాలు ఇస్తే ఎంతో సంతోషిస్తాము. దేవుణ్ణి మనం ఎంతో ఘనపరుస్తాము, ఆనందిస్తాము. అదే దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు ఆశీర్వదింపబడును, దీవింపబడును అంటున్నాడు దేవుడు. ఎప్పుడు అంటే మనం ఆయన హత్తుకొని జీవించినప్పుడు, మనం ఆయన్ని సేవిస్తూ జీవించినప్పుడు ఏ లేమి రాదు. మనకి లేమి వచ్చినా, కరువు కాటకలు వచ్చినా మనకి ఈ ఆశీర్వాదం నెరవేరుస్తాడు దేవుడు. మన తొట్టి, మన పిండి పిసుకు తొట్టి, మన గంప నిండుగా పొర్లి పారేటట్టు చేస్తాడు దేవుడు. కరువు కాటకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వలన ఏదైనా కలగవచ్చు. కానీ మనము ఆయనలో ఉన్నప్పుడు మనకి ఏ కొరత రానియడు. మన మన పిండి పిసుకు తొట్టియు మనకి దీవెనకరంగా ఉంటుంది. మన గంప అంటే సమృద్ధికి సూచన అన్నమాట. సమృద్ధికి అది సూచనగా ఉంటుంది కాబట్టి మనకు సమృద్ధిని కలుగు చేస్తాడు. ఆహారం లేమి లేకుండా చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఈ మధ్య మనం చూస్తున్నాము కదా, హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అవ్వటం మనం చూస్తున్నాం. వాళ్ళందరూ మంచి హోదా కలిగిన ఉద్యోగస్తులు. వాళ్ళు సెలవులకు వచ్చారు, దీపావళికి వచ్చి ఉంటారు బహుశా. మళ్ళా తిరిగి వాళ్ళ డ్యూటీకి హాజరవటానికి వాళ్ళ రెసిడెన్స్ కి వెళ్తున్నారు. వాళ్ళకి తెలియదు, ఏమవుతుందో తెలియదు. సమృద్ధిగా ఉండుంటుంది వాళ్ళకి, కానీ వారు మధ్యలోనే ఆ స్థితిని కోల్పోయారు, వారి జీవాన్ని కోల్పోయారు. ఎందుకంటే వారికి తెలియదు, వారికి అలా జరుగుతుందని కూడా తెలియదు. మనము చూస్తున్నాము కదా, ఆ యాక్సిడెంట్ చూస్తున్నాము. కనుక మనం ఏమి ఆలోచిస్తామో అది నెరవేరకపోవచ్చు, ఏది చేపడతామో అది నెరవేరకపోవచ్చు. కానీ దేవుని కృప మనతో ఉంటే మనకు సమృద్ధి ఉంటుంది, మనకి కాపుదల ఉంటుంది. దేవుని హస్తం క్రింద మనము దాచబడి ఉంటాము. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ మనము దేవునిలో ఉన్నప్పుడు జరగబోయేది కూడా మనకు చూపిస్తాడు. అది తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి చూపిస్తాడు.
అంత గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనము దేవుని మీద ఆధారపడితే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయన దీవిస్తాడు, లోనికి వచ్చినప్పుడు దీవిస్తాడు, మన ప్రయాణాలను దీవిస్తాడు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళని ఉద్యోగాల్లో ప్రయాణాల్లో దీవిస్తాడు, ఉద్యోగాలు చేసుకునేటప్పుడు దీవిస్తాడు, అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే మనం ఆయన్ని హత్తుకొని ఉన్నప్పుడు. సారేపతు విధవరాలు కూడా అదే సమృద్ధిని పొందింది కదా. ఆ కరువు కాలం పోయే వరకు ఆమె పిండి అయిపోలేదు, ఆ నూనె బుడ్డిలో నూనె అయిపోలేదు. చూసారా ఎంత మనకి జ్ఞానం తెలియచేస్తుంది ఆ మాటలు. మనం ఎలా దేవుని మీద ఆధారపడాలో తెలియచేస్తుంది. ఆ దైవ సేవకుడిని ఆమె నమ్మింది, ఆయన మాటలు నమ్మింది, ఆ విధముగా చేసింది. ఆమె పిండి తరగలేదు, నూనె బుడ్డిలో నూనె తరగలేదు. కరువు అంతా తీరిపోయే వరకు సమృద్ధి ఆమెకి. ఆమె కూడా అలాగే దీవింపబడింది కనుక మనం కూడా దీవింపబడతాం. ఎప్పుడు అంటే మనము దేవుణ్ణి హత్తుకొని జీవించినప్పుడు, దైవ సేవకుల యొక్క మాటలు మనము అర్థం చేసుకుని ఆ విధముగా జీవించినప్పుడు మనము కూడా ఆశీర్వదింపబడతాము, మనము కూడా వర్ధిల్లుతాము ఈ లోకంలో. మనము కూడా దేవుని కాపుదల్లో లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు క్షేమంగా ఉండగలుగుతాము. ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఎంతో క్షేమంగా కాపాడబడాలి అంటే దేవుని మీద ఆనుకొని దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉంటేనే వారు క్షేమమైన ప్రయాణాలు చేయగలుగుతారు. దేవుడు అట్టి కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి మా తండ్రి. వారి తొట్టెయు వారి పిండి పిసుకు తొట్టెయు నాయన మా ప్రభువా, వారు తినే ఆహార పానీయాలు సమృద్ధిగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించండి. వారిని మీరు ఎక్కల నీడన కాపాడండి. ఆయురారోగ్యములు నాయన, సమృద్ధి అయిన జీవనము, సమృద్ధి అయిన ఆహార పానీయాలు ఇచ్చి కాపాడండి ప్రభువా. మీ మీద ఆనుకున్న వారిని నాయన మీరు ఎక్కల నీడన భద్రపరచండి. వారు బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు వారిని కాపాడండి ప్రభువా. ఎవరైతే మీ వైపు చూస్తున్నారో వారి కృపలను అనుగ్రహించండి, సమృద్ధితో నింపండి, కాపుదల భద్రత ఇచ్చి మీరు నడిపించండి. మా ప్రార్థనలు కోరిన బిడ్డలేటలు కూడా మీరు అద్భుత కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.